స్టార్ షూటర్ మను బాకర్ ఇటీవల ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన పోస్ట్లో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఈజీగా బూతులు మాట్లాడేస్తున్నారు, అలవోకగా మాట్లాడేస్తున్నారు. ఈ బూత్ అనేది చాలా నీచమైనట్టు అర్థం వచ్చిన ఆమె పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకసారి మనం గమనిస్తే ఇటీవల ఎక్కువ జనాలు బూతులు మాట్లాడారు. అంటే ఇంతకుముందుకు లోకల్ ఏరియాలో అంటే విలేజ్ సైడ్ లోకల్గా ఉన్న వాళ్ళు బూతులు మాట్లాడేవారు. బట్ అది కల్చర్ ఇప్పుడు ఎలా అయిందంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఈజీగా బూతులు మాట్లాడుతున్నారు. ఈజీ ఎల్లు జీ అనే పదాలు లేకుండా వాళ్ళు మాట్లాడతలేరు. చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఇలానే మాట్లాడుతున్నారు. అయితే మనం ఈ సినిమాలు కూడా చూస్తున్నాం. సినిమాల్లో వెబ్ సిరీస్లో ఇష్టానుసారంగా బూతులు, అదే ఇంతకుముందు డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండేవి. ఆ డబుల్ మీనింగ్ డైలాగులు కాస్త డైరెక్ట్ బూత్లోకి వచ్చేసినాయి పదాలు. ఇప్పుడు డైరెక్ట్ కొంతవల్ల బీప్ సౌండ్ లేకుండా చిన్నగా నాయిస్ వచ్చేటప్పుడు కూడా బూతులు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు ఆమోదయోగ్యమైన సంస్కృతి కాదని నా అభిప్రాయము. అలాగే రాజకీయ నాయకులు కూడా ఈజీగా ఇష్టం వచ్చినట్టు పదాలు ఎల్ పదాలు ఇష్టం వచ్చే వాళ్ళు కూడా వాడుతున్నారు. ఎందుకంటే నాయకులు అనేవాడు మనకు ఒక దారి చూపెట్టేవాడు, మనకు అన్నీ ఆచరణ యోగ్యుడు మాత్రమే నాయకుడిని ఎన్నుకుంటాం మనం. అంటే ఆదర్శపరుస్తాం. ఎందుకంటే ఇంతమందిలో మన కాన్స్టిట్యూషన్ ఒక నియోజకవర్గం మనం చూసుకున్నాం అనుకో, నియోజకవర్గంలో బెస్ట్ పర్సన్ అనేవాడిని మన నాయకునిగా ఎన్నుకుంటాం. సో తను మనకు మంచి ఈ ఉపాధి కానీ మంచి నడవడిక కానీ తను నేర్పేటట్టు ఉండాలి. అలాంటివన్నీ కానీ అలాంటి నాయకులే సభలోకి వచ్చి మైకులు పట్టుకొని ఇష్టానుసారంగా బూతులు అమ్మ అబ్బాయి అని బూతులు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు. ముఖ్యంగా సినిమాల ప్రభావం ఇటీవల సోషల్ మీడియా ద్వారా అయితే ఇంకా జనాలు బాగా రీచ్ అవుతున్నాయి. సినిమాలకు ఒకసారి బీప్ అనేస్తారు, వెబ్ సిరీస్లకు ఒకసారి బీప్ అనేస్తారు. నేను మధ్యలో రానా నాయుడు నాకు వెబ్ సిరీస్ డైరెక్ట్గా అందులో హీరోయిన్లు డైరెక్ట్గా బూతులు వాడారు. అయితే వెబ్ సిరీస్ల గురించి పక్కన పెడితే సమాజంలో ఇటువంటి అలవాటు ధోరణి రావడం చాలా ఇబ్బందికరము. కాబట్టి దీన్ని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నా కరెక్టే, కానీ ప్రభుత్వం అన్ని తోలకు వెళ్ళలేదు. స్వతహాగా ఎవరంతకు వాళ్ళు వారి నిర్ణయం తీసుకొని ఈ వ్యవస్థలో మార్పు ఉండేటట్టు ఉండాలని నా అభిప్రాయం.